తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మీరు అనండి చాలు, 50-50 బేసిస్ లో లాగించేద్దాం. ఇదేమీ డ్రై ఏరియా కాదు సార్, ఇక్కడ లంచాల పంటలు బాగా పండుతాయి. బిలీవ్ మీ. షట్ అప్. ఈ ఉద్యోగాన్ని నా తల్లి ప్రాణాన్ని పణంగా పెట్టి సంపాదించుకున్నాను. థ్యాంక్స్ అండి. ఎందుకు? సరిగ్గా నా టేబుల్ ముందు నుంచి నడిచి వెళ్ళేటప్పుడు అందరికి పెన్నులు, పెన్సిళ్ళు, ఫైళ్లు జారి పడుతుంటాయి. మీకేం జారి పడలేదు. ఐసి, రేపటి నుంచి ఎవరి పెన్నులు, పెన్సిళ్ళు జారి పడకుండా నీకు ఒక తారక మంత్రం చెప్తాను. అలాగే సార్. ఆగండి బాబు, ఆగండి. కోడి కూసినప్పుడు లెగిసి కట్టెత్తనే ఉన్న ఈ దండ మీరొక్కసారి వంగుంటే ఈ దండ వేసుకుంటా. మీరే వంగుని ఆ దండ మీరే వేసుకుని డబ్బు కట్టుకుంటూ ఊరి మీద పడి ఊరేగండి. ఏదైనా గిట్టుబాటు అవుతుంది. అండి ఎవరినింటే నిజం అనుకుంటారు. ఈ దండ వేయించుకోండి బాబు, లేకపోతే గుండె ఆగిపోద్ది. ఆగిపోనివ్వండి, దేశానికి ఏ నష్టం రాదు. అయ్యో బాబోయ్, మళ్ళీ త్రిల్లే. రే బచ్చా, నువ్వు దవులుకో. అచ్చా, మీరు ఈ ఫైల్ మీద సంతకం ఎట్లేదు అనుకోండి, మా అయ్య కళ్ళు దాసి మిమ్మల్ని కళ్ళు కుండలో కలుపు తాగేస్తాడు. జం జమా సత్యం జనాకే ధన్ ధన ధన్ ఫట్ ఫటాకే. ఇదేం బాగాలేదండి. మీరు ఈ దండ ఎంచుకుని మర్యాదగా ఫైల్ మీద సంతకం పెట్టకపోతే థ్రిల్ అయిపోద్ది. ఆ తర్వాత మినిస్టర్ గారి ముందు మీరు చేతులు కట్టుకుని నిలబడాలా. ఏడ్చాలో వెళ్ళు. ఏంటి ఇంకా థ్రిల్లే? సరే, ఎంతకింత థ్రిల్ నేను ఇస్తా. వెళ్ళు. చూడు బాబు, నువ్వు ఇప్పుడు కూర్చున్న ఏ సీటు గత 10 ఏళ్లుగా మాది. ధర్మమో ఆపధర్మమో నువ్వు ఇప్పుడు ఆ సీట్లోకి వచ్చావు. నేను ఆ సీట్లోకి వచ్చింది నీతిగా నిజాయితీగా ఉద్యోగం చేయడానికి. మంత్రి గారు, మేము కూడా నీతిగా నిజాయితీగా ఉండబట్టే మంత్రి పదవిలో ఉంటున్నామయ్యా. కావచ్చు, మీరుండేది 5 ఏళ్ళు, మేముండేది 33 ఏళ్ళు. ఎవడీడో బ్యాటరీ మన ఛార్జింగ్ లో ఉంది. హలో, మంది బ్యాటరీ కాదు, డైనమో. ఎప్పుడు డబుల్ ఛార్జ్ లో ఉంటుంది. అన్నం ఎవడేడో నీ ముందే నా గాలి చెప్తా ఉన్నాడు. అండి రాజకీయ నాయకులు బతుకులు గాలి తీసిన టైర్ లాంటివి. మీరేం కంగారు పడకండి. చూడు బాబు, మంచి వయసులో ఉన్నావు, ఉండాలా మాత్రం పౌరుషం. నీ వయసులో మేం కూడా ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ కంఠనాళాలు తెగిపోయేలాగా అరిచాం. ప్రయోజనం కనిపించక పార్టీ జెండా మార్చాం. అంతే, పాకలో ఉన్న వాళ్ళం మేడల్లోకి వచ్చాం. మీరు పాకలో నుంచి మేడలోకి వచ్చినా, తిరిగి మేడలో నుంచి పాకలోకి మారినా నాకేం అభ్యంతరం లేదు. కానీ నేను ఇప్పుడు ఇక్కడికి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా వచ్చాను. నా ప్రతి నిమిషానికి ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటున్నాను. దయచేసి నా టైం వృధా చేయకుండా నన్ను ఇక్కడికి పిలిపించిన కారణం ఏమిటో చెప్పండి. నువ్వు సూటిగా చెప్తున్నావు కనుక నేను కూడా ముక్కు సూటిగా చెప్తున్నాను. మా తాలూకు ఫైళ్లు ఏవి నీ టేబుల్ మీదకి వచ్చినా ఆలోచించకుండా సంతకం పెట్టాలి. ఊరికి అనుకో, మాకు డబ్బులు కూడా ఇస్తాం. ఏంటి తొందరపడి కాదనేవు గనక ఈ ఊరే ఇడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తే. ఈ ఊరే కాదు, ఈ రాష్ట్రంలోనే ఉండవు. మీ బెదిరింపులకు భయపడితే ఏమవుతుంది? నేను చదువుకున్న ఇంజనీరింగ్ చదువు సిగ్గుపడుతుంది. సో నేను మీకు లొంగను, బెదరను, లోబడను. దట్స్ ఆల్. శాబాష్, భావి భారత నాయకుడిగా మా గొప్పగా మాట్లాడాడే. ఎత్తగరా నేను తట్టుకునే పొట్ల గెత్తలాగా ఉన్నాడు. దీని గురించి ఇంత ఆలోచన ఎందుకంటే మీరు అనండి, మన కాళ్ళు దాసిన పంపించి తిరిగి చేసేస్తాను. అన్నానయ్యా. ఎవడ్రా మీలో భార్గవ్ అంటే? నువ్వా? అయ్యా గారు, దయచేయండి. లోపలికి వెళ్ళాడు. వాడి సీట్ ఇదే, కూర్చోండి, వచ్చేస్తాడు. కూర్చోండి. వాడు సంతకం చేయాల్సిన ఫైల్ ఇదేరా? అరే బచ్చా, ఇదిగో తెచ్చా. అచ్చా, ఎవడరా నువ్వు? అరే బచ్చా, అచ్చా, నేను చెబుతానైనా. ఈయన మా నాయన, పేరు కల్లుదాసు. శాంతంగా ఉంటే కొండల కొండలు కళ్ళు తాగుతాడు, కోపం వస్తే పీపాలకు పీపాలు రగతం తాగుతాడు. రై, ముందా కుర్చీలోంచి జం జమా సత్యం చినాకే ధన్ ధన ధన్ ఫట్ ఫటాకే. నా కొడుకునే కొడతావురా? నోరు జారితే నిన్ను కొడతాను. పనుండి వచ్చాను గనక నిన్ను వదిలిపెడుతున్నాను. ఈ ఫైల్ మీద సంతకం పెట్టు. ఇంకో క్షణంలో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఈ ఫైల్ మీద కాదు, నీ కీళ్ల మీద పెడతాను సంతకం. ఇది గవర్నమెంట్ ఆఫీస్ అయిపోయిందిరా, లేకపోతే నిన్ను కళ్ళు కొండలో కలుపుకు తాగేసేవాడిని. ఆఫీస్ అని వెనకాడుతున్నావా? నీ ఇష్టం, ఎక్కడికి రమ్మంటావు చెప్పు. సాయంత్రం 5 గంటలు దాటాక నీ పేటకి, నీ వీధికి, నీ ఇంటికి ఎక్కడికి రమ్మంటావు చెప్పు, అక్కడికి వచ్చి తంతాను. జం జమా
చేయి. సాయంత్రం కొండ దగ్గరకు వచ్చి మన ఆయనతో కలబడు, అప్పుడు చేద్దాం. ఇప్పుడు ఈ గుండె పగిలినట్టే నీ బాబు పట్టుకొని పగులుతుంది. వెళ్ళండి. హలో. హాయ్ భార్గవ. హాయ్. సాయంత్రం 5 గంటలకి మనం పార్క్ లో కలుసుకోబోతున్నాం. సారీ, ఇప్పుడే ఒక రౌడీకి అపాయింట్మెంట్ ఇచ్చాను. సాయంత్రం 5 గంటలకి ఊరి బయట కొండల మధ్య కొట్టుకుందామని. జోకా? కాదు, నిజం. ఇదిగో కుర్రోడోయ్, నీ మొహం చూస్తే పాలు వేరత ఉన్నట్టుంది. పల్నాటి యుద్ధంలో బాలచంద్రుడిలాగా, పద్మవ్యూహంలో అభిమన్యుడిలాగా నిన్ను చంపడం నాకు ఇష్టం లేదు. మర్యాదగా ఫైల్ మీద సంతకం పెట్టి ఆ డబ్బు తీసుకో. సంతకం పెడతాను, ఫైల్ మీద కాదు, మీ లైఫ్ మీద. ఓయ్, నన్ను రెచ్చగొట్టమాక, మన బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతా ఉంది. అయితే నీ బ్యాటరీని డౌన్ చేయమంటావా? ఈ కబుర్ నువ్వు మన్నయ్యతో చెప్పు, నేను ఈయన్ని అక్కడికి తీసుకెళ్తాం. లత, భార్గవ్ ఎక్కడ కనిపించడే? ఇక్కడికే రౌడీలతో ఫైట్ చేయడానికి వచ్చాడని చెప్పావు. నిజంగా అతను చెప్పాడు బాబాయ్. ఏందే చిరునవ్వులు నవ్వుతున్నావు? శాతగా ఇక్కడ తీసుకొచ్చి పడేశావనా? కత్తులతో పొడుస్తావు రన్నా అంటే వద్దు, రోజా దగ్గరికి తీసుకెళ్ళు, అది సొరకత్తులు లాంటి సూపులతో పొడుతుందని చెప్పాడు. బయలుదేరా బచ్చా. ఇదిగా ఈయన నీ ప్రేమ మత్తులో పెట్టుకుని గమ్మత్తుగా దీని మీదంటో చిన్న సంతకం పెట్టించుకో. అవునా? ఆగు, నేనెవరో నీకు తెలుసా? ముక్కు మొహం తెలియని మనిషిని పక్క మీదకు తెచ్చుకున్నప్పుడే తెలిసింది నువ్వెవరివో. ఈ రోజా ఒక్క చూపుతో మహామహుని సైతం శాసించగలదని కూడా నీకు తెలుసా? అఫ్ కోర్స్, నన్ను తప్ప. అంటే నన్ను మించిన అందగతిని చూసావా?
ఒక్క రాత్రికి నా రేటు 10,000. రాత్రికి రేటు కట్టుకుని జీవితానికి విలువ పోగొట్టుకున్నావన్నమాట. నాకేం తక్కువ? తాడిపట్టుకు అర్హత లేని దానివి, అమ్మకానికి తప్ప అమ్మవు కాలేని దానివి, పుట్టిన బిడ్డకు నాన్నెవరో చెప్పుకోలేని దానివి. నువ్వు శీలా నమ్ముకున్నావు, జీవితాన్ని నమ్ముకున్నావు. ఎన్ని వేలైనా ఇచ్చి కొందరు నిన్ను కొనగలరు గాని నువ్వు నీ జీవితంలో ఎన్ని లక్షలు సంపాదించినా 5వ తనాన్ని మాత్రం కొనలేవు. ఈ ఇల్లు దాటి వారు దాటి రోడ్డు మీదకొచ్చి కూలి చేస్తూ నాకు కనిపించి పలకరించు, అప్పుడు బదులు పలుకుతాను. ఒక్క చూపుతో మహామహుల్ని శాసించే నీ అందం నా చేత ఒక్క సంతకం కూడా పెట్టించలేకపోయింది కదూ. ఎట్టగా నేను తట్టుకునేది? డబ్బుకు లొంగలేదు, దెబ్బలకి భయపడలేదు, చెట్టు చివరికి అన్నానికి కూడా ఛార్జింగ్ అవటం లేదు. అదే కదండి నా బాధ. నీ డిక్షనరీ ప్రకారం శీలం లేని ప్లాన్ ఒకటి చెప్పమంటావా? చెప్పన్నా. అటువంటి గట్టి పిండాన్ని తట్టుకోవాలంటే ఒక్కటే మార్గం. చెప్పండి. అవినీతి అనే అస్త్రంతో వాడిని దెబ్బ కొట్టడం. అబ్బా ఈ అమ్మగా అన్న. ఏంటి ఎవరండి లోపల? ఎవరు కావాలండి? హాయ్, భార్గవ్ గారు తమకి. అన్నయ్య అవుతాళ్ళండి, చెప్పండి. అయ్యో బాబోయ్, సమస్య తీరిపోయిందండి. రే లోపలటండి. ఏమిటండి ఇవన్నీ? ఏం లేదమ్మా, నీకు ఎంటర్టైన్మెంట్ తక్కువగా ఉందని భార్గవ్ గారు, అదే మీ అన్నయ్య గారు గాలి పంక, అది మామూలు అనుకోండి, ఫ్రిడ్జ్, రేడియో, టీవీ, ఈసీఆర్ పంపించారు. రే లోపలటండి రా. ఇవన్నీ కొంటున్నట్టు నాతో చెప్పలేదే? అయ్యో బాబోయ్, ఇక్కడ త్రిల్లే. అండి ఇవన్నీ అట్టుకెళ్ళి ఇంటికాడ ఎట్టండి, వెనకాల నేను వస్తాను. వీటన్నిటిని చూసేసరికి మా చెల్లెలు థ్రిల్ అయిపోవాలా అన్నారండి మీ అన్నయ్య గారు. అండి లోపలెట్టండి. అయ్యి బాబోయ్, ఎట్టేశారండి. అండి బా, ఇక్కడ సంతకం పొడవండి. ఎందుకు? అయ్యో బాబోయ్, మళ్ళీ థ్రిల్లా? అండి ఆయన ఉద్యోగంలో చేరినప్పటి నుంచి చూస్తున్నానండి. ఇసుకలో కలిపే సిమెంట్ దగ్గర నుంచి కరెంటు పోల్ మీద స్విచ్ల దాకా అన్ని చూసుకుంటారు. కరెక్ట్ కాదో లెక్కెట్టుకుంటారు. అది ఆయనకో థ్రిల్ అండి. ఇప్పుడు మీరు ఈ సంతకం పెట్టరనుకోండి, నేను థ్రిల్ అయిపోతాను. అందుకని పొడిసేయండి. అమ్మయ్యా, ఇప్పుడు థ్రిల్ లేదండి. రే రండిరా. అయ్యో, రా. రారా. ఇదిగో పద్మ, ఇదేం బాగాలేదు. రోజు మీ అన్నయ్య నా ఆటోలో ఫ్రీ సర్వీస్ కొడుతున్నాడు. మీరు మాత్రం తక్కువ తిన్నారా? ఇల్లు ఫ్రీ, మీల్స్ ఫ్రీ, పైగా ఈ రోజు నుంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఫ్రీ చేశాడుగా. ఎంటర్టైన్మెంటా? అదేమిటమ్మా? ఇదో థ్రిల్లా? కలర్ టీవీ, వీసీఆర్ కొని పంపించావుగా. నేనా? నేను కొని పంపడం ఏమిటి? మరీ జోక్ చేయకనే రా. నువ్వు కొని పంపించినావు కదా. ఇవి ఎవరు తెచ్చిచ్చారు? ఆయన ఎవరో పేరు కనుక్కోలేదు, నీ పేరు చెప్పి ఇవన్నీ తీసుకోమంటే తీసుకున్నాను. బుద్ధి లేదు, ఎవరో ఏదో తీసుకోమని తీసుకోవడమే. శంకరం, ఏదో మోసం జరిగిపోయింది. ఇది ఆ రాజశేఖరం గారి కుట్ర. నేను తనకి లొంగడం లేదని ఆ సదానందం గారి చేత ఈ పని చేయించుంటాడు. నేను ఇప్పుడే వెళ్ళి. అండి రండి బాబు రండి. ఈయనేనండి భార్గవ్ గారు, మీ పని కానివ్వండి. మిస్టర్ భార్గవ, వీఆర్ ఫ్రమ్ యాంటీ కరప్షన్ బ్యూరో. మీరు కాంట్రాక్ట్ మీద సంతకం చేయడానికి వీసీఆర్, కలర్ టీవీ, ఫ్రిడ్జ్ లంచంగా తీసుకున్నారని మిస్టర్ సదానందం రిపోర్ట్ చేశారు. అయ్యి బాబోయ్, అండి ఇవన్నీ నేను పంపించింది. అమాయకుడైన మా పద్మను మోసం చేసి ఈ సదానందం ఆ వస్తువులు ఇచ్చి వెళ్ళాడు తప్ప వాటిని నేను లంచంగా అడగలేదు. అండి ఓర్కండి, ఎవరంటే నేను అనుకుంటారు. ఆ పైల మీద సంతకం పెట్టాలంటే ఇవన్నీ పంపించానే కానీ కుదరన్నారు మీరు. అండి 2 గంటలు టైం ఇచ్చాయండి బాబు, అందుకే బ్లాక్ లో కొనుక్కొచ్చాను. అందుకు రుజువు ఏమిటి? రుజువా అండి? ఇదిగోనండి. అండి ఇవన్నీ ముట్టినట్టుగా ఆయన గారి చెల్లెలు నాకు సంతకం పెట్టించిన రసీదండి. పద్మ సంతకం పెడితే నేను లంచగొట్టి నెల అవుతాను. ఆ సంగతి నేను చెబుతాను. మీరు సదానందంగానే లంచం అడగటం నా చెవులారా విన్నాను. సార్, మీరు ఆఫీసులో నేను లంచం ఇవ్వబోతే నాకు అక్కర్లేదు, ఏవైనా వస్తువులు కొని ఇంట్లో ఇచ్చేసి ముట్టినట్టు నా చెల్లెలతో సంతకం తీసుకుంటే చాలు అని కూడా అన్నారు సార్. ఒక ప్రభుత్వ ఉద్యోగం మీద చేయి చేసుకుంటావా? మన పోలీస్ స్టేషన్కి. మా భార్గవ్ అంటారు కదండి, ఈజ్ గోల్డ్ మెడలిస్ట్. వాడు రక్తం గోల్డ్, వాడు మనసు గోల్డ్, వాడు నిజాయితీ గోల్డ్. సారీ మిస్టర్, అతని నిజాయితీ నిరూపించుకోవడానికి కోర్టులు ఉన్నాయి. ఇన్స్పెక్టర్, ఇతను అరెస్ట్ చేయండి. కమాన్. ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు, మా
మా అన్నయ్యని అరెస్ట్ చేయొద్దండి. అమాయకత్వంతో ఆ పేపర్ మీద సంతకం చేసి నన్ను అరెస్ట్ చేయండి. ప్లీజ్. ఇన్స్పెక్టర్ గారు, ముద్దాయి భార్గవ ఒక కాంట్రాక్ట్ అక్రమంగా సదానందానికి ఇవ్వడానికి లంచం అడిగాడని, దాన్ని పరోక్షంగా పుచ్చుకున్నాడని సాక్ష్యాధారాల వల్ల నిరూపించబడింది. కనుక ముద్దాయి భార్గవకు ఐపీసీ సెక్షన్ 161 ప్రకారం 3 నెలలు సాధారణ జైలు శిక్ష విధించడమైంది. ఏమండి? దీనంతటికి నేనేనండి కారకురాల్ని. నేనే. పద్మ పద్మ నన్ను వదలండి, నన్ను చావనివ్వండి. నా అజ్ఞానం మూలంగానే భార్గవ అనే జైలు పాలేడు. నేను చేస్తాను, నన్ను చావనివ్వండి. ఏమిటో నువ్వు చెప్పేది? అవును భార్గవ, నీ చేతిలో ఉత్తరాలన్నీ మీ నాన్న మీ అమ్మకి రాసినవే. అంతేకాదు, మీ నాన్న ఈ జైల్లోనే ఉన్నాడు. ఈ జైల్లోనా?